రాయలూట్ బైపాస్ రోడ్ చంద్ర కాలనీ రాయలూట్ అది కాదు అడ్రస్ చెప్పరా సురేష్ మా మిత్రుడు, ఇతను ఆర్ఎస్ఎస్ మంగళూరు, ఇతను బీజేపీ కార్యదర్శి. ఇతను ఏమి డౌట్ వచ్చిందో ఏమో, అన్న ఈ ఆవులు కోతకెళ్తున్నాయి అంటే చక్కన ఆపితే ప్యాంటు వాళ్ళిద్దరూ ప్యాంట్ వేసుకోండి, తర్వాత అదరాబదరా పోయి వాళ్ళు తీసేసి ప్యాంటు తీసేసి పంచి కట్టేందుకు డౌట్ వచ్చింది. ఎందుకలా పంచి కడుతున్నారు అని డౌట్ వస్తే చూస్తే ఆవులు ఏ ఊరికి అని అడుగుతారంటే తమిళ మాట్లాడుతానంటే ఎక్కడికి వెళ్తున్నాయంటే గుడియాతం అన్నారు. గుడియాతం అంటారంటే 100% కోతకని బండి నిలబెడితే చక్కన కరుట్లు తీసేసి ప్యాంట్లు తీసేసి వాళ్ళు మామూలు రైతు పోదులేకి ఇచ్చేసినారు. దీనికి మా మిత్రుడైనటువంటి రాయలగని గారికి వెంటనే ఫోన్ చేస్తే అతను పేపర్ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ అతను అందరు నేను చూసుకుంటున్నానని చెప్పి రాయలగని గారు వెంబడించి లారీని పట్టిన వ్యక్తి రాయలగని గారు. తర్వాత ఆయన వచ్చేంతవరకు ఇక్కడ వెయిట్ చేసినాడు. అతను ఎక్కడ అబద్ధాలు చెప్పినాడంటే నేను గుడియాతం అన్నాడు. గుడియాతానికి పోతున్నామంటే ఒకసారి ఎక్కడ లోడ్ ఎత్తినామంటే కడప అంటాడు, ఒకసారి కదిరి అంటాడు, ఒకసారి బీ కొత్తకోట అంటాడు, పొద్దున్నే సంతకు అంటాడు. ఇన్ని మాట్లాడుతుంటే మా వల్ల అతని దగ్గర సమాధానం చెప్పించుకోలేక మా మిత్రుడైనటువంటి రాయలగని గారికి అప్పచెప్పడం, జనసేన పార్టీ తరఫున వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఇప్పుడు మేము జనసేన పార్టీ తరఫు నుంచి మేము దీన్ని తీవ్రంగా మా సనాతన ధర్మం కాపాడే క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ గారు ఇది పక్కా హలాల్ చేసేదానికి మన హిందూ సాంప్రదాయం ప్రకారము గోహత్య అనేది ఉరి తీయాలి. వెళ్ళి ఇట్లాంటి వాళ్ళు ఉరి తీయాలి. వాళ్ళు పరారైపోయి ఇప్పుడు ఈ ఆవుల్ని చంపి ఏమే ఇప్పుడు పోలీసు వాళ్ళకి ఖచ్చితంగా పట్టిస్తున్నాము. డిపార్ట్మెంట్ కూడా రావాలి. దీన్ని తీవ్ర స్థాయిలో అంబులెన్స్ అట్టపోండి ఏమే దీన్ని ఖచ్చితంగా మన వాళ్ళు హిందూ సనాతన ధర్మం పాటించేవారు ప్రతి ఒక్కరూ దీన్ని తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాం. మదనపల్లి జనసేన పార్టీ తరఫున చిత్తూరు జిల్లా పార్టీ జనసేన పార్టీ ప్రజారాజ్యం పార్టీ నుంచి మేము ఉన్నాము. దీనికోసము వీళ్ళని ఖచ్చితంగా పట్టుకొని పోయి పోలీస్ స్టేషన్ లో పట్టి పోలీసు వాళ్ళు వచ్చేంత దీని వదలము. ఏం కాదు. ఆవులను కోసుకొని తినేది ఏం పద్ధతి ఇది? ఆవులను కోసుకొని తినే మన దైవం ఆవును రాత్రికి ఇట్లా లోన్లు ఎత్తుకొని ముగ్గు జీవులను చంపేస్తే చట్టం తేవాలి. ఆవులకు చట్టం తేవాలి. హిందూ కంట్రీ భారతదేశం సనాతన ధర్మ భూమి అంటే హిందూ కంట్రీ. ఇట్లా హిందూ కంట్రీలో ఇట్లా ఆవుని చంపకూడదు. తీవ్ర స్థాయిలో మేము దీన్ని ఖండిస్తాను జనసేన పార్టీ తరఫున. దీనికోసము మేము ప్రాణాలు అర్పించే కూడా రెడీ. దీనివల్ల ఎంత దూరం చేస్తాం? దీనికోసం ఏదో నరేంద్ర మోడీకి ఫోన్ చేస్తాం. పైనుంచి చేద్దాం. నవీన్ నేను వీడియో అమరన్న ఇది వదిలే ప్రసక్తే లేదు. ఎందుకు వదిలే ప్రసక్తే లేదు. మన ప్రాణం అది. గిలిగిలికి ఆవులు వేసుకొని పోతా ఉన్నారు. చాలా దారుణంగా కట్టినారు. అందుకనేసి అంగళ్ళ నుంచి బండిని వెంబడిస్తూ వచ్చినాము. మాకు అనుమానం కలిగి ఆపినాము. వాళ్ళని ప్రశ్నిస్తే హిందువుల పేరు చెప్తున్నారు. బండి మీద కానీ ఛత్రపతి శివాజీ గారి బొమ్మ వేసుకున్నారు, నారాయణ స్వామి బొమ్మ వేసుకున్నారు. అనుమానం కలిగింది, ఆపినాము. మేము రైతులు మళ్ళీ మేము వ్యవసాయం చేసుకోవాలి. రైతులు లేదేం లేదు. పంచులు ఇప్పుడు కట్టినారు వాళ్ళు. రైతులు వ్యవసాయం చేసుకునే వాళ్ళు భావ్యం కాదు. ఇది ఎక్కడ ఆపినారు? ఎక్కడ రాయలూట్ ఏదో చెప్పండి. రాయలూట్ ఎదురుగా ఆపినాము. బీకేపల్లి బీకేపల్లి సమయంలో ఆపినాము. మా వెహికల్ నుంచి పోతాండి. ఈ బండిని భయపడి సర్రన్న వచ్చేసారా? అంగల్ నుంచి ఎక్కడి నుంచి వచ్చారు?